హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. పిల్లలకి చాలా ఇష్టమైన మ్యాగీతో నూడిల్స్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలనేది ఈరోజు వీడియో అండి. సింపుల్ అండి. ఇంట్లో మీరు ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇందులో పన్నీర్ కూడా నేను యాడ్ చేస్తాను. మొత్తం ప్రొసీజరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి. ఇంకొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నేను పన్నీర్ అయితే ఇందులోని అమూల్ది వాడానండి. బాగుంటుంది. కొంచెం రేట్ ఎక్కువైనా కిలో 400 410 అలా ఉంటుందండి. రేట్ ఎక్కువైనా బాగుంటుందండి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేశానండి. తర్వాత హరీ మిర్చి అండి. ఈలోగా పన్నీరు డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్లో వేసి పెట్టానండి. మనం మ్యాగీని సేమ్ ఒక బౌల్లో వేసి హాట్ వాటర్ వేసినా పర్లేదండి, లేదంటే మీరు స్టవ్ మీద పెట్టి లైట్గా బాయిల్ అవ్వాలండి. ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. జస్ట్ అది మెత్తబడితే చాలండి. దాని వాటర్ అంతా వార్చేయాలి. తర్వాత నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నానండి. ఇది పన్నీరే కాదండి, నార్మల్ టైంలో మీరు చికెన్ చిన్న చిన్న ముక్కలు కూడా ఫ్రై చేసి కూడా చేయొచ్చండి. డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసానండి. జీలకర్ర వాడడం అనేది హెల్త్కి కూడా మంచిది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ని బాగా ఫ్రై చేసిన తర్వాత చూసారా, జస్ట్ బాయిల్ అయిందండి. దీన్ని నేను వార్చేస్తానండి. పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసి ఫ్రై చేయాల్సిన పర్లేదండి. ఇందులో నార్మల్గా ఉల్లిపాయతోనే సపరేట్గా కాకుండా ఉల్లిపాయతోనే వేపేస్తున్నానండి. ఇది వాటర్ని నేను ఇందులోంచి రిమూవ్ చేసేస్తున్నానండి. ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి, జస్ట్ నార్మల్గా బాయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ అయితే పేస్ట్ కింద అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు, పన్నీర్ కూడా వేగింది, ఉల్లిపాయ కూడా అయిందండి. మసాలా అండి, మన మిర్చి, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తానండి ఫ్లేవర్ కోసం. దాంతోపాటు మన మ్యాగీ వాడు ఇచ్చిన మసాలా ప్యాకెట్ ఉంటాయి కదండి, ఎన్ని ముక్కలు వేస్తే అన్ని ప్యాకెట్ ఉంటాయి కదా, అది కూడా మీరు యాడ్ చేయండి. నేను మిర్చి అది ఎందుకు వేస్తానంటే పన్నీర్ కొంచెం ఎక్కువగా థిక్గా ఉంటుందని. ఇంకా మిగతా ఎసెన్స్ ఏమి వేయనండి ఇందులోని. జస్ట్ బాయిల్ అయిన మన నూడిల్స్ని ఇందులోని స్మూత్గా కింద పైన తిప్పుకుంటూ, లేదంటే ఫోర్క్తో కూడా మీరు కలబెట్టుకోండి. ఆల్రెడీ బాయిల్ చేస్తుంటే లైట్గా సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ కూడా చూసుకొని సరిపడ్డ సాల్ట్ వేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ప్లేట్లో సర్వ్ చేసి ధనియా పత్తా వేసుకుంటే దీనికి ఏమీ అవసరం లేదండి. సాస్ అది కూడా డైరెక్ట్గా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్ ఉంది కాబట్టి, ప్రోటీన్స్ కాబట్టి, అది కూడా మంచి పిల్లలకి హెల్తీ ఫుడ్ అండి. చూడొచ్చు, సింపుల్గా ఒక వెరైటీ షాప్లో కాకుండా మన ఇంట్లోనే ఓన్ ప్రిపరేషన్ చేసుకుంటే హెల్త్కి కూడా బాగుంటుంది. ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫైనల్గా మ్యాగీతో మన నూడిల్స్ అనేవి తయారైపోయాయండి. నేను టేస్ట్ చేసాడు, మా బాబు కూడా టేస్ట్ చేసాడు, చాలా బాగుందని చెప్పాడు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను కింద ట్రై చేసి కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.